నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాల్ దర్వాజాలో బోనాల ఉత్సవాలు పరిసమాప్తం. నేత్రపర్వంగా ఘటాల ఊరేగింపు. వర్షాలు కురుస్తాయి, అందరూ బాగుంటారు. రంగంలో భవిష్యవాణి వినిపించిన సుశీల. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. స్వామి అమ్మవార్లకు సోమవారపు పూజలు. రవీంద్ర భారతిలో ముగిసిన శాస్త్రీయ నృత్యోత్సవాలు. అబ్బురపరిచిన వింజమూరి సుజాత నృత్య ప్రదర్శన. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం వైభవంగా ముగిసింది. సాయంత్రం పోతురాజుల విన్యాసాలతో ప్రారంభమైన ముగింపు వేడుకలు రంగంతో ముగిశాయి. సంప్రదాయానుసారం సుశీల అనే మహిళపై అమ్మవారు ఆవహించి భవిష్యవాణి వినిపించింది. ప్రజల కష్టాలు తీరుతాయని, వర్షాలు కురుస్తాయని అమ్మ భవిష్యవాణి పలికింది. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు రెండో రోజు సైతం వేలాదిగా తరలివచ్చారు. కోపం ఉంటే ఒక నెలల గ్రామ ప్రజలు ఇంత పెద్ద పండుగ చేస్తారండి. ఇక్కడ లక్షల మంది అడగలేదు బిడ్డ, మీరు చేస్తున్నారు కదా, మీరు చేసినట్టే మీకు చూపిస్తున్నాను, తెలిపిస్తున్నాను, చేస్తున్నాను, మీ చల్లగా చూస్తున్నాను, మీకు ఏ రోజు రాకుండా చూసుకునే భారం నాది బాధ్యత. తెలంగాణ రాష్ట్రం మొత్తం చల్లంగా చూడాలి, వర్షాలు కురవాలి. నా తెలంగాణ కొత్త ప్రభుత్వం చల్లగా ఉండాలి. పచ్చగానే ఉంచుతా బిడ్డ, పచ్చగానే ఉంచి పచ్చగానే చేస్తాను, అనుకున్న ప్రకారం చేస్తాను. నాకు నమ్మిన మీరు, మీకు నేను ఎటువంటి లోటు రాకుండా భారం నాది. అలా చాలు, కాకపోతే మీ గుడి విస్తారం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మీ ఆశీస్సులు కూడా ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. తప్పకుండా చాలా పెద్ద గుడి చేస్తాం. నాకు గరస్తంభం అడగబట్టి నేను ఎన్ని కాలాలు అవుతుంది, నా గరస్తంభం లేదురా బాధ, నాకు గరస్తంభం కావాలి. నాకు స్థలం సరిపోతలేదు బిడ్డ, నాకు తిరగడానికి స్థలం సరిపోతుంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవం కన్నుల పండుగగా జరిగింది. లాల్ దర్వాజాతో పాటు పాత బస్తీలోని వివిధ అమ్మవారి ఆలయాలు, ఘటాలు సైతం ఊరేగింపులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భాగ్యనగరిలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. సాంస్కృతిక కోలాహలం నడుమ అమ్మవారి ఘటాలను మూసీ నదిలో నిమజ్జనం చేశారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు వీడ్కోలు పలికారు. గోల్కొండలో గురువారం జరిగే చివరి పూజలతో ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 11న గోల్కొండ కోటలో ప్రారంభమైన ఉత్సవాలు పాతబస్తీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనం సమర్పణతో అంబరాన్నంటాయి. నగరంలోని అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, పిల్లలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరమంతా పచ్చతోరణాలతో కళకళలాడింది. రాష్ట్ర పండుగను ఎంతో వైభవంగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. నగరంలోని 300 దేవాలయాల్లో బోనాల వేడుకలు నిర్వహించారు. నగరంలోని అన్ని ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు 30 ప్రత్యేక, 9 కంపెనీల కేంద్ర బలగాలు, 6,000 మంది పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు. పాతబస్తీ లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి అభిషేకంతో మొదలైన పూజలు రాత్రి వరకు కొనసాగాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. బోనాలు సమర్పించే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఇటు నగరంలోని అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు, యువతులు, పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. బోనాలతో పాటు పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో పలు ప్రాంతాలు సందడిగా మారాయి. మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. బంగారు బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్తో పాటు ఉన్నారు.
పూజా కార్యక్రమం అనంతరం మాట్లాడిన సీఎం కేసీఆర్ మహంకాళి అమ్మవారి ఆలయ విస్తరణకు కొంత స్థలం కేటాయించి చిరకాలం గుర్తుండేలా ఆలయ నిర్మాణం చేపడతామన్నారు. దానికోసం ఆలయం చిన్నగా అయిపోయింది, ప్రాంగణం కూడా చిన్నగా అయిపోయింది. మీరు ముఖ్యమంత్రిగా తప్పకుండా చర్యలు తీసుకొని మేము సహకరిస్తాం, బస్తి అంతా పెద్దలంతా చెప్పారు. నేను స్థానిక పెద్దలతో మాట్లాడి అవసరమైతే వాళ్ళకి ఎంత భారీగా కాంపెన్సేషన్ ఇచ్చి కొంత స్థలాన్ని తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి గుడిని కూడా చాలా పుణ్యక్షేత్రంగా మేము మార్చుకున్నాం. తప్పకుండా పని వెంటనే నేను శ్రీకారం చుడుతున్నాం. ఈ నెల 11న గోల్కొండ కోటలో మొదలైన బోనాల ఉత్సవాలు పాతబస్తీ మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించడంతో ముగియడం ఆనవాయితీ. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో బోనాల జాతరను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వీధుల గుండా కాళికాదేవి చిత్రపటంతో బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో పాటు జోగినులు కూడా ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంలో పోచమ్మ బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆల్పోర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా నుండి రేకుర్తిలోని పోచమ్మ దేవాలయం వరకు బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వేషధారణలతో భక్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ బోనాల ఉత్సవంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని బోనమెత్తారు. ఎర్రెర్రని కుంకుమ బొట్టు పెట్టి గల్లు గల్లు మనే గజ్జలు గట్టి ఎర్రెర్రని కుంకుమ బొట్టు పెట్టి యాపకమలు బట్టి ధూపదీపం పెట్టి ఘటం కుండలెత్తి ఊగింది శివశక్తి. యాపకమలు బట్టి ధూపదీపం పెట్టి ఘటం కుండలెత్తి ఊగింది శివశక్తి. జోరు జోరుగా జాతర కదలి వస్తున్నది, జోరు జోరుగా జాతర కదలి వస్తున్నది. సిరిగల్లా తల్లి దీవించుతున్నది, మా తల్లి పులివాహనమెక్కింది, చింతపూల వన్య తీరగట్టింది. మా తల్లి పులివాహనమెక్కింది, చింతపూల వన్య తీరగట్టింది. బోనాల పండుగ భోగ భాగ్యాలింటింత నిండగా, బోనాల పండుగ భోగ భాగ్యాలింటింత నిండగా. భద్రాచలంలోని కనకదుర్గమ్మ ఆలయంలో బోనాల ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి రామాలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దుర్గామాతకు విశేష అభిషేకాలు నిర్వహించారు. మహిళలు అమ్మకు పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సింగారివే లక్కల్లో
భక్తి విశేషాల్లో చిన్న విరామం తీసుకుందాం.